నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు జాగ్రత్త వహించవలసి ఉంటుంది, అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు వ్యక్తిగతమైన ఇబ్బందులు అనేవి అధికమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అతి ఆత్మవిశ్వాసం వల్ల కూడా నష్టం అనేది ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్ముకోవడం వల్ల కూడా ఎక్కువ నష్టపోతారు. కాబట్టి పెద్దల సలహాలు, ఏ విషయంలోనైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు వినడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఈరోజు నిరాశను కలిగిస్తాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ సహోద్యోగులతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు మాచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మకర రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు చికాకును కలిగిస్తాయి. వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇక మకర రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురవుతాయి. అలాగే బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. భూ వివాదాలు నెలకొంటాయి. కొన్ని విమర్శలు, అపవాదులు భరించాల్సిన సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అనేది తగదు. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మందగిస్తుంది. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఈరోజు నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. పెట్టుబడులు కూడా అందకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారంతో ఇబ్బంది పడతారు. రాజకీయ వర్గాల వారికి కృషి ఫలించదు. కళాకారులు చిక్కులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొంత నిరుత్సాహంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది కనబడుతుంది. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు గోధుమ రంగు. ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు గురు దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణం, రవిగ్రహ స్తోత్ర శతనామావళి పఠనం, అలాగే వీలైతే గోధుమలోను ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగిపోతాయి. వీలైతే ఆవు పాలను కూడా ఎవరికైనా దానం చేయండి. అలాగే శివాలయంలో కూడా అభిషేకం చేయించుకోవడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.